హలో హాయ్ అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అది నేను చూపించాను కదా, మాజూను గేమరు మలాయి చికెను, బోన్లెస్ చికెను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అల్లం పేస్ట్, మాజూను, గేమరు వేసేసి బాగా మిక్స్ చేసి లైట్గా వాటర్ యాడ్ చేసి ఫ్రెండ్స్, ఇందులో వచ్చి పచ్చి మిరపకాయలు దంచుకున్న కారము ఒక స్పూను, స్మాల్ చిన్న టీ స్పూను. ఇప్పుడు కడాయి పెట్టుకొని జిబ్దా వేసుకొని బటర్ కొంచెం ఇదయ్యాక ఎర్రగడ్డలు 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రెండ్స్ సన్నగా మిక్స్ చేసుకోవాలా. బాగా లైట్గా వచ్చిన తర్వాత ఇందులో యాడ్ చేయాలా అల్లం పేస్ట్. యాడ్ చేసి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని అది పక్కన చికెన్ ఉడికింది కదా, ఇందులో అల్లం పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లో, ఎర్రగడ్డలు ఆ పేస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఆ టైప్లో ఉండాలా, అంత బ్రౌన్ కాదు, లైట్గా ఏగినట్టు అలా చేస్తేనే చికెన్ బాగా టేస్ట్ ఏమేమిగా ఉంటుంది. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలా ఫ్రెండ్స్. అంటే నేను అల్లం పేస్ట్లోనే ఉప్పు వేసి ఉంటాను, అందుకు చూసి వేసుకుంటాను నేను. మీరు మాత్రం తగినంత ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఫ్రెండ్స్ ఇందులో గేమర్ వేస్తున్నాను చూడండి. హాఫ్ ప్యాకెట్ గేమర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాజూను, హాఫ్ ప్యాకెట్ మాజూన్ పడుతుంది. మాజూను, గేమరు మొత్తం ఆనియన్స్లో మిక్స్ చేసి కలుపుకొని ఫ్రెండ్స్ కొంచెం చిక్కగా కలర్ఫుల్గా వస్తుంది, రెడ్ కలర్లో. బాగా ఉడికిన తర్వాత ఒక 20 మినిట్స్ ఉడకాల, మూత పెట్టి వదిలేయాల. 20 మినిట్స్ తర్వాత మేము పక్కన చికెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో కలుపుకోవడమే. చూడండి కలర్ ఎంత బాగుందో. ఈ గ్రేవీ మొత్తము చికెన్లో కలుపుకోవాలా. చికెన్లో కలిపి కొంచెం వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా దింపుకోవడమే. రొట్టెల్లో అయితే బటర్ చికెన్ ఎమీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కానీ ఇంట్లో. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలా తినేటప్పుడు. ఇప్పుడు మాత్రం వేడి మీద తినేటప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే కొంచెం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారు బటర్ చికెన్ కామెంట్స్ చేయండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావడం లేదు. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేసి చెప్పండి. చూడండి, ఆ కడాయిలోనే కొంచెం లైట్గా వాటర్ వేసి ఇందులో వేసేసాను. ఉడికిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మూత పెట్టి 15 మినిట్స్ తర్వాత అదిరిపోయే కలర్ వస్తుంది చూడండి. జిబ్దా నూనె వేయలేదు నేను. బటర్ వేసాను, నెయ్యి వేసాను, వాటితోనే చేశాను.